నేను కోడిగుడ్డు ముద్ద కూర చేసుకున్నానండి. నూనె పోస్తున్నానండి స్టవ్లో. ఇలా నూనె పోస్తున్నానండి, వేగాలండి. మరింత నూనె అయితే నాకు ఏందో బంకగా ఇష్టం ఉండదండి, కొంచెమే వేసుకుంటాను. తర్వాత వచ్చి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా వేసి పేస్ట్ చేశానండి. కొంచెం కట్ చేయలేక ఈ బంధువులు వచ్చి ఉన్నారండి ఈరోజు, దానికోసం గబగబా చేద్దామని అండి. వేగాలండి, ఇది బాగా వేగాలండి, పచ్చి వాసన పోయినంత వేగాలండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నానండి, దాంతో ఏగుద్దండి. అది కూడా పసుపు పొడి అండి, కారపొడి అండి, సరిపడినంత ఉప్పు వేస్తున్నానండి. ఉడకాలండి, వాటర్ పోసాను. గరం మసాలా వేస్తున్నానండి. కొంచెం వేరేకి తీస్తున్నానండి, మా చిన్న పాపకు జ్వరంగా ఉందండి. ఇప్పుడు ఈ కోడిగుడ్లు వేస్తున్నానండి. గుడ్డు మసాలా కూర అయిపోయిందండి. రసం పెట్టే విధానం అండి, కొంచెం చింతపండు వేసుకున్నా, 2 టమాటాలు వేసుకున్నానండి. తర్వాత వచ్చి తెల్లగడ్డ వేసానండి. స్టవ్ వెలిగించి బాండిలు పెట్టి ఆవాలు, తర్వాత వచ్చి ఎండుమిర్చి వేసానండి. ఆవాలు ఎండుమిర్చి వేగిందండి, టమాటా వేసుకున్నానండి. కొంచెం వేగాలండి, ఇది కూడా మర్చిపోయానండి. ఇంకో కొంచెం వేస్తున్నానండి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసానండి. పచ్చి వాసన పోవాలండి. దీంట్లో రసంలో వాటర్ పోస్తున్నానండి. మాకు కొంచెం రసం అయితే సరిపోద్దండి. తర్వాత వచ్చి రసం పొడి వేస్తున్నానండి, ఇంట్లో తయారు చేసుకున్న రసం పొడి వేస్తున్నానండి. కొంచెం మరగాలండి, రసం తెల్లిందండి. ఇష్టపడితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.